రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు చాలామంది మన గ్రౌండ్ రిపోర్ట్ తెలుగు ఛానల్లో కామెంట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎప్పటి నుంచి దక్కబోతా ఉంది, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కలిపి ఇస్తుందా అనే విషయాలు తెలియజేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులు ఎగుమతిదారులతో 3 రోజుల కిందట సమావేశం నిర్వహించినప్పుడు వ్యాపారులకు మాట చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి కొంత ధర పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర ఇప్పుడు మీరు అనౌన్స్ చేస్తే ఆ ధర రైతులకి నష్టం కలగజేసే అవకాశం ప్రమాదం ఉంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కేంద్రం 11,781 కన్నా కూడా తక్కువ వస్తేనే మేము ఆ గ్యాప్ ఇస్తాము, ఆ గ్యాప్లో మేము ఇచ్చే డబ్బు కూడా కేంద్రం సగం రాష్ట్రం సగం అని చెప్పింది. ప్రస్తుతం రైతులు అమ్ముతున్న మిర్చిలో కొన్ని వెరైటీస్ 12,000, 12,500, 13,000, 13,500, 14,000 దాకా నడుస్తూ ఉన్నాయి. అయితే 70 నుంచి 80% వెరైటీస్ అన్నీ కూడా 9,000, 9,500, 10,000, 10,500, 11,000 దగ్గర ఆగిపోతున్నాయి. మరి రైతులకు అందరికీ న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. గడపారు నానబెట్టి 3 నెలల తర్వాత బయటికి తీసినా అదేం మెత్తగా అవ్వదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగిన తర్వాత 30 రోజులు మేము కొనుగోలు చేస్తాం, 2,58,000 టన్నులు కొనుగోలు చేస్తాం అని చెప్పారు. కేంద్రం ప్రకటించిన 11,781 ఆ ధరకి రాష్ట్ర ప్రభుత్వం మరొక 1,500 యాడ్ చేసి కనీసం 13,000 ధర కనీసం తగ్గకుండా అన్ని వెరైటీస్కి ఇస్తే రైతులు కొంత మేలు జరిగే అవకాశం ఉంది. అంతేగాని ఆ కేంద్రం ఇచ్చిన ఆ 11,781 జనం మీద వేసి దిద్దితే ఆ రైతులు 10,000కో 10,500కో అమ్ముకుంటే అదనంగా ఒక 1,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఆ 1,000 రూపాయలు కూడా కేంద్రం 500, రాష్ట్రం 500. ఇలా కాకుండా ప్రతి రైతుకు ఒక 20 క్వింటాకి 5,000 బోనస్ ఇస్తే మరీ మంచిది. ఈ క్రాప్ విధానంలో మిర్చి ఎవరెవరు ఎంత సాగు చేశారనేది స్పష్టంగా ఉంది. కాబట్టి దీని మీద ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీని కలుస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా మిర్చి కొనుగోలు చేయాలని అడిగే అవకాశం ఉంది. దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎందుకంటే ఎలాగో ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినప్పుడు తెలంగాణలో కొనుగోలు చేయకుండా ఉండరు. ఏదైతే 13,000, 14,000 వస్తున్న వెరైటీస్ 1-2 వదిలేసినా మిగతా అన్ని రకాల మిర్చికి కనీసం 13,500 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. లేదు అంటే ప్రతి రైతుకి 50,000 నుంచి 60,000 అన్న బోనస్ ఒకేసారి అందజేస్తే రైతులకు కొంత ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. ఏదో మద్దతు ధర ఇస్తున్నామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షో చేసి ఆదుకున్నట్టుగా బిల్డప్ ఇస్తే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఒక 1,000 కోట్లు, రాష్ట్రం ఒక 1,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మరో ఒక 1,000 కోట్లు ఇవ్వకపోతే రైతులకు న్యాయం జరిగే అవకాశం లేదు. మీరిచ్చే 100, 150 కోట్లు 5 లక్షల మంది మిర్చి రైతులకి ఒక్కో రైతుకి 560 రూపాయలు కూడా రావు. రాబోయే రోజుల్లో దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక కీలక నిర్ణయం తీసుకోకపోతే రైతు సోదరులకి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మిర్చి ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కేంద్రం ప్రకటించిన ధరకే కొనుగోలు చేస్తుందా, అదనంగా ఏదైనా బోనస్ ఇస్తుందా అనే దాని మీద కింద పైన పడుతూ ఉన్నారు. మరి వ్యాపారస్తులు చెప్పినట్టు ఆర్డర్స్ వస్తే ధరలు రాబోయే రోజుల్లో పెరుగుతాయి. కాబట్టి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలదూర్చే అవకాశం లేదా అనే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. కేంద్రం చెప్పాల్సింది చెప్పేసింది, అయిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చెప్తుందా, గంటలో చెప్తుందా, వారం తర్వాత చెప్తుందా అనేది క్లారిటీ రావాలి. ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.